అంటే జలగండ పార్వతమ్మ ఆయన మానవ ఖండించాలని అతి వేగముగా అయ్యా ఎలగొండ సాల్పోగి ఏగమే వస్తూ ఉన్నారు అయ్యా. అటు ఎలగొండ సాల్పున యాదాల మర్రి చుట్టూ ఆ మర్రి చుట్టుని అయ్యా అతి వేగముగా ఖండించాలని మునుకుమార వేసుకొని అతి వేగముగా చాలా వచ్చినాడు అయ్యా. కుమారుని ఖండించరా కొడుకులా అన్నది జలగండి పార్వతమ్మ ఆ కుమారులట పంపించి ఆ యాదవాల మర్రి చుట్టూ ఖండిస్తూ ఉన్నారు. ఎట్లా ఒక ఇల్లు వేసి నడగగా అట్ట కాలవలయ్య పారుతున్నది అయ్యా. అయ్యో ఎగిరిన పీడల్లా దైవా ఎగిరిన పీడల్లా సింపని పొలం మండుతున్నది కాటుకాటుకు రక్తము కాలంలో పారుతున్నది ఎగిరిన పీడల్లా నిప్పులై మండుతూ ఉన్నది. ఆయన అయ్యా ఆ యొక్క మహానుభావులు మునుకుమారులు కాటుకు ఆదిశేషుడు కనిపెట్టి తిరుగుతున్నాడు. ఆయన కన్నతల్లి ఉన్నది ఆయన జలగండి పార్వతమ్మ కారణం చేరుకున్నారు. వీళ్ళు మహానుభావులు 6 మంది బాలరాజులు ఆ మునుకుమారుల కన్నతల్లి జలగండి పార్వతమ్మ కారణం చేరుకున్నారు. అమ్మా కన్న తల్లి ఎనవమ్మా కన్న తల్లి నీకు ఎన్న పెంచాను అమ్మా నీతో ఒక చిన్న విన్నపం. ఎట్లా మాన్య ఖండించమన్నావు నీవు? అవును. యాదాల మనిషిని ఖండిస్తుంటే కాటుకు రక్తము కాలంలో పారుతున్నది మనకి ఇంటికి తిరుగుతుంటే ఎగిరిన పెడిల్లా నిప్పులై మండుతున్నది పెనుగులాడుతున్నాయి. అమ్మా కాటుకు ఆదిశేషుడు కనిపెట్టి తిరుగుతున్నాడమ్మా 12 శివులు నాగ సర్పన్నా. అమ్మా కొడుకులారా ఏడు గడియట కొలుగిరిన కొడుకులారన్నది. మహాతల్లి జలగండి పార్వతమ్మ
ప్రాణనాథుని వద్ద గోపరణ వచ్చనాదే అయ్యా రాహరా ప్రాణనాథో ఓ ప్రాణ ఓ నాదా భగవత వినవయ్యో భగవార్త వినవయ్యా ఇది ఏమి ప్రళయమయ్యో ఇది ఏమి స్వజమే అయ్యో ప్రాణనాథా నా మాట వినవయ్యా నా మాట వినవయ్యా నా పాడే నా పండ నా భాగ్య బాలకైనా నా పాడే నా పంట నా భాగ్య నా పాడి నా పంట నా భాగ్య బారేక నీళ్ళు ఒట్టుతు నీళ్ళు అయినా అయ్యా నా కుప్పలో వైప నా బొద్దింకి ధరవా నా కలిమిల చిరకాడ నా కలదోటి మొలగా తోట మనగా నా పున్నాటి వేళ నా పరువుల రేఖ నా తీయమావిడి పున్నా నా కీతోట మనగా ప్రాణేశ్వర అయ్యా 20వ ప్రాణనాథ నీకు ఎన్నపించే పింఛాను నాగసర్పము అయ్యా కాటుకి ఆదిశేషుడు కనిపెట్టి తిరుగుతున్నాడయ్యా ప్రాణేశ్వరనాథ హరే బామ ఏమిటి బామన్నారు ఆ, నీవు ఆ, నీ వల్ల ఒక శక్తి ఉంటే ఉంటే నా వల్ల ఒక భక్తి ఉంటే దేవా అనే దేవుడికి సత్యం ఉంటే ముక్కోడి దేవుడికి సత్యం ఉంటే నీ శిరసనే పుట్ట కావచ్చు ఏళ్ళే పీకలు కావచ్చు ఒంటి మీద మన్ను చేసి మైనం మైండ్ కావచ్చు కావచ్చు ఒక పామలకాయ తయారుపరిచి రామ జ్యోతిని వండి చిన్న పదం పాడినాం అనుకో ఆహా ఆడి సర్పము ధర భూరేద ఉరగతాది అవును ఉరికినప్పుడు ఆ. ముందు పాముని ఖండిద్దాం ఆ. తక్షణమే మాన్యం ఖండిద్దాం అయ్యా ప్రాణేశ్వరన్న అది జరగండి పార్వతం అయ్యా అప్పుడు ఆ, గోడు నీవు ఎత్తుకున్నాడు 70 మంది ఇచ్చినాడు ఆహా వాళ్ళ గముతులు వాళ్ళ మంత్రములు చుట్టుకున్నాడు రామరామ మంత్రములు చుట్టుకున్నాడు ఆ గోడు నీవు పైపాదుకున్నాడు ఆయన అయ్యా శిరసనే బుర్ర కావిచ్చినాడు బుర్రగా వచ్చినాడు ఏళ్ళే పెగలు కావిచ్చినాడు వచ్చినాడు ఒంటి మీద మన్ను తీసి బయటగా వచ్చినాడు ఒక రామ జ్యోతిని వండి చిన్న పదం పాడుతూ ఉన్నాడు గొడవలా గౌతమ బ్రహ్మ ఎట్లా ఈయన పాడే పాటకి ఆ, పాము ఆడే ఆటకి ఆ, ఆయన అలిసి ఉరికి పోవాలనుకుని ఆ. 7 గడియలు రామాయోగి చిన్న పదం పాడుతున్నాడు అయ్యా ఓ మధ్య తప్పి కమ్ముతామా మాను నడిగిన చోట మధ్య తప్పి కమ్ముతామా తోట మధ్య తప్పి కమ్ముతామా మాను నడిగిన చోట రెమ్మ పడ్డా చోట కొమ్మ పడ్డా చోట ఆగు పడ్డా చోట పోరాడుతున్నది పామో తారాడుతున్నది పామో తారాడుతున్నది పామో ఎంత చక్కర నాగు పామో ఎంత చక్కర నాగు పామో కండా ఉన్నది పైన పామో మమత బేగమ్మతోడ మాండగిన తోట మమత బేగమ్మతోడ మాండగిన తోట రమ్మ పడ్డ తోట అల్ల పడ్డ తోట పోరాడుతున్నది పావా పడుకున్నా ఉన్నాడు పావా పడుకున్నా పన్నాడు పావా కోరాల కల్లాల పావా కోరాల కల్లాల పావా కూడా నాకు చక్ర నాకు పావా కంట్లో నలపైన కలుగుట్ల వెళ్ళిపోయిన కంట్లో నలపైన కలుగుట్ల వెళ్ళిపోయిన కలుగున్నదే పావా చక్ర నాకు పావా ఓ ఏ బుద్ధలేసిన ఎల్లమ్మ సౌకన ఏ బుద్ధలేసిన ఏ బుద్ధలేసిన ఎల్లమ్మ సౌకన మాతమ్మ సౌకన మారెమ్మ సౌకన అంకమ్మ సౌకన గంగమ్మ సౌకన నందినాలవుతాన నాగసర్మవుతాన పడిగిన ఉన్నది పావో గుడిగా పడిగిన ఉన్నది పావో కరవనేర నాగు పావో కంట్లా ఉన్నదిపైన పావో కంట్లా ఉన్నదిపైన కనుగుడ్డు తెలపైన కరవనేర నాగు పావో సుక్క పెట్టున్నది పావో సుక్క పెట్టున్నది పావో సోడ సగం నాగు పావో ఎల్లమ్మ సౌకన వెళ్ళమ్మ చోకన మారమ్మ చోకన అంకమ్మ చోకన గంగమ్మ చోకన మాతమ్మ చోకన పావా పడుగు పట్టున్నది పావా పావా కోరాల కల్లాల పావా కోరాల కల్లాల పావా కోడ నాగ జగన్నాథ పావా
ఏ పల్లెవాడల గోపాలకృష్ణుడు గోవుల నా పంట గుడికిన ఉన్నది పావా గుడికి పడిగిన ఉన్నది పావా కరవనేర నాగు బావా కండాము నిలిపిన పావా కండాము నిలిపిన కరుగుళ్ళు తెలిపిన కరవనేర నాగు బావా కోడి విన్నల నాగు బావా రేపలవాడల గోపాలకృష్ణుడు రేపలవాడల గోపాలకృష్ణుడు గోపాల మగంగా గుడుగున ఉన్నది బావా గుడి పడుకున ఉన్నది బావా కోరాల కన్నది బావా కోరాల కన్నది బావా కోర నాగ చక్ర నాగ బావా ఓ ఏగులేసమ్మ ధరించినప్పుడు ఏగులేసమ్మ ధరించినప్పుడు కలుగునయ్య కోడి పుణ్యమే కలుగునయ్య కోడి దోషమే నారాయణ రంగనామమే ఎవరి పేరంట శరణంగా వేదించినప్పుడు వేదించినప్పుడు కలుగునయ్య పుణ్యమా నారాయణ ఉండేది పావురంబల బట్ట బావిలో ఉండేది పావురంబల బట్ట భాషలో అట్ట భాషలో నేర్పించే నామే నారాయణ రంగనామే ఎవరి పేరంటారు శరణగా పావురంబల బట్టి ఈ ప్రకారముగా రామ జోగిని చిన్న పదమ పాడగాని ఆడి సర్పమో తన పూజవిని ఒరిజినాది సంగ్రాలు ఎత్తుకున్నాడు గౌతమ బ్రహ్మ ఒక ఏటికి 12 సిరుసులు సేవించినారా 11 సిరుసులు అక్కడికక్కడికే చెల్లిపోయినాయి 12వ సిరుసు చెల్లిపోతూ ఒరే గౌతమ బ్రహ్మ నాగు బావను చంపినావు మీ ఇంటి నాగిత్త పాతకము మీ గౌతమ వారి విషయంలో తప్పక తార్కోణముగా ఎగదిగిన ఉంటాయని ఆయనని అక్కడ చూపించి ఆయన పాలేఖ ప్రాణమనాయన పుల్లాడు సాగినాది విలువిలా అతను కొలాడి విడిచినాది ప్రాణములో ప్రాణాలు విడిచినాదో సర్పము పామును కూర్చొని పోయి భూస్థాపన చేసిన కొంచెం పాలు పోసారు ఇది ఒక పుణ్యము కదా నాది ఎలాగైతే పాల్గొత్తమ్మ ఆయన ఆ మానను గమనించగాని దక్షిణ శివగానమా అన్నట్టు ఉరిగినాది అట్లా కొడుగా వచ్చి ఘోరం తగ్గుతం దేగొలిపినారు ఆ దేవత పక్షులు ఉన్నాయి ఆ మంటలో కాలిపోతూ ఒరే గౌతముడా మీరు పక్షులు చంపినారు మీరు పాతకాలు మీ ఇంటి పచ్చిత పాతకములు మీ గముతుల వారంలో అట్లా గంటల సెంగుల గణాలను పెరుగుతుంటాయి అని చెప్పించి అక్కడికక్కడికి దొక్కరాని భూమి గోటు పిడుగులు చూసినారు చెట్టు కుట్టినారు ఇచ్చినారు 7 సార్లు తిన్నా ఎందుకు ఉన్నది 10 సార్లు తిన్నా పండుగ ఉన్నది ఆ 7 కుట్టి చేలు దించి ఇప్పుడు స్వచ్ఛమైన కొరదానం కావాలని ఆయన బస్సు జింకులు అమ్మడానికి నాయన పరుగుల చారం వచ్చానయ్యా బస్సు జింకుల పడవలో ప్రహ్లాదుడు గౌతమ బ్రహ్మ జలగండి పాల్గొంటాం ఈ మునుగు బారులో అవునే యోగులో ఏలిపినారు ఒక జోగులో ఋషుల్లో ఒక బిడ్డ కూడా శంకర పడవలో